ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఫైనల్లీ టూర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మా వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మీరు వీడియోస్ లో చూడొచ్చు. మామూలుగా ఉండదు. ఈసారి ఎంజాయ్మెంట్ అయితే తగ్గేదే లేదు. ఇక్కడైతే చక్కగా పూజలే జరుగుతున్నాయి అన్నమాట. మనకి పూరిలో ఒక టెంపుల్ చూసారు ఎంత బాగుందో. మేమైతే పూరి టౌన్ లోకి ఎంటర్ అయిపోయాము. ఇది వచ్చేసరికి మనకి రైల్వే స్టేషన్ ఏరియా అన్నమాట. మనకి లెఫ్ట్కి వెళ్తే స్టేషన్ రోడ్ వస్తుంది. ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే మనకి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళచ్చు. ఇప్పుడైతే చక్కగా టెంపుల్ దగ్గర అయితే బయలుదేరుతున్నాము. ఇలా వాక్ చేసుకుంటూ ఒక 100 మీటర్స్ పైనే ఉంటుంది అన్నమాట. ఒక 200 మీటర్స్ లోపు ఉండొచ్చు అని చెప్పి అన్నారు లోకల్స్. మనకి బ్యాటరీ వెహికల్స్ కూడా వెళ్తాయి. కొంచెం పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ వస్తే చక్కగా బ్యాటరీ వెహికల్స్ మనం జర్నీ చేసి వెళ్ళిపోవచ్చు. పార్క్ చేసిన దగ్గర అయితే మేము పూరి జగన్నాథ స్వామి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ లోపలికి కార్స్ అయితే అలౌ చేయరండి. బ్యాటరీ వెహికల్స్లో కొంత దూరం వరకు రావచ్చు. ఇక్కడ మేము గమనించింది ఏంటంటే ఎక్కువగా కాజాలు, మొత్తం ఈ లైన్ అంతా కూడా చాలా వరకు కాజాలు అయితే అమ్ముతున్నారు. మరి ఇక్కడ ఇది ఫేమస్ అనుకుంటా. ఈ స్వామివారి సంబంధించి ప్రసాదం అయి ఉండొచ్చు, మేబీ లేకపోతే ఇక్కడ ఇది బాగా ఫేమస్ అయిన ఫుడ్ ఐటమ్ అయి ఉండొచ్చు. ఇది ఫైనల్ అయితే మా ఫస్ట్ డెస్టినేషన్ అయితే మేము టెంపుల్ ద్వారా చేయాలనుకున్నాము. అందుకే ఒడిశాలోని పూరికి అయితే రావడం జరిగిందండి. మా జర్నీలో స్టార్ట్ ఇది డే 1. ఇది మార్నింగ్ 5:30కి బయలుదేరి రాజమండ్రి నుంచి ఒడిశాలోని పూరికి అయితే నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుంటూ 600 కిలోమీటర్ పైగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాము. ఇది మన పూరిలో పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఫుల్ క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. మరి దర్శనం అనేది అవుతుందా అవ్వదా మరి ఎలాగేంటనేది అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్స్ అయితే చాలా టెన్షన్ పడి చూసారండి. ఇదంతా మనకి లైన్ అనేది కొంచెం ముందు కదులుతుంది, బట్ ఫుల్ లైన్ ఉంది. లోపలికి అయితే మొబైల్స్ అవి తీసుకెళ్ళకూడదు కాబట్టి ఇక్కడి నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ లైన్లో ఎంత టైం పడుతుందో ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం, ఏదైనా ప్లాన్ చేద్దాం కొంచెం ఈజీగా అయ్యేలాగా. మచ్చా లైన్ చూసా ఎలా ఉందో, జనాభా చూసా ఎలా ఉన్నారో. ఒడిశాలోని పూరిలోకి రావడం జరిగిందండి. పూరిలో మనకి ఫేమస్ ఏంటి, మన శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ మాట. ఆ టెంపుల్లో దర్శనానికి అయితే మేము వచ్చాము. వచ్చిన తర్వాత చూస్తే మొత్తం ఫుల్గా క్రౌడ్ అండి. మీరు చూడొచ్చు నా వెనకాలగానే అంతా కూడా చాలా మంది వేల సంఖ్యలో జనాభా అయితే రావడం జరిగింది. అప్పుడు వాళ్ళని చూసి మా ఫ్రెండ్స్ కానీ నేనైతే కొంచెం భయపడ్డాము. అరే ఇక్కడ దర్శనం అవుతుందా లేదా, ఇంతమంది జనాభా ఉన్నారండి చూస్తే మొత్తం 4 లైన్ల దర్శనం జరుగుతుంది. 4 లైన్లు కూడా ఫుల్ అయిపోయాయండి. అసలు ఒక్కటి కూడా ఖాళీ లేదు. అప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడుతున్న సమయంలో దేవుడే మాకు మార్గం చూపించినట్టుగా నా ద్వారా ఒక వ్యక్తిని కలిసి, ఇక్కడ లోకల్గా ఉండే వ్యక్తిని కలిస్తే వాళ్ళ ద్వారా మనకి ఏం తెలిసిందంటే ఇక్కడ పండితుల ద్వారా స్పెషల్గా దర్శనం అనేది మనం చేసుకోవచ్చు అన్నమాట. విఐపి దర్శనం ఉంటుంది. దానికి మనకి కొంచెం అమౌంట్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అన్నమాట. అది కామనే కాబట్టి మనం అంత విఐపి దర్శనం మనకి చేయిస్తారు కాబట్టి కొంచెం ఆ అమౌంట్ అనేది మనం పే చేయాలి. అలా చేస్తే మనకి బ్యాక్ సైడ్ నుంచి స్పెషల్గా దర్శనంలోకి ఎంటర్ చేసి వాళ్ళే దగ్గరుండి లోపలికి తీసుకెళ్ళి లోపల దర్శనాలు కూడా వాళ్ళు మనతో పాటు ఉండి ఆ దర్శనం లోపలికి తీసుకువెళ్ళి దారిలో ఎవరైనా అడ్డు ఆపినా సరే వాళ్ళంతా లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మా ఫ్రెండ్స్ కానీ నాకు కానీ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు దర్శనం చేస్తామా చేయమనే డౌట్ నుంచి దర్శనం కూడా కంప్లీట్ చేసేసాము. 1 అవర్లోనే మొత్తం మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. మాకైతే ఇక్కడికి వచ్చిన దానికి, ఆ ఒక దర్శనం అంతా బాగా జరిగిన దానికి ఎవరైతే మాకు పండిత్ సపోర్ట్ చేశారో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ మీరు లైన్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి లోకల్స్ని అడగండి, మీకు ఆప్షన్ అయితే తెలుస్తుంది. దాన్ని యూజ్ చేసుకుంటే మనకి స్పెషల్ దర్శనం, విఐపి దర్శనం కూడా మనకి సీక్రెట్గా చేసుకోవచ్చు. దాని ద్వారా మనకి టైం అనేది సేవ్ అవుతుంది, దర్శనం కూడా ఫ్రీ. అలాగే మనకి ఏంటంటే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అంటే 12వ శతాబ్దంలో మనకు ఉన్నటువంటి టెంపుల్ అండి ఇది. అలాగే మనకి ఇక్కడ చాలా దగ్గర నుంచి, దేశం నుంచి, విదేశాల నుంచి చాలా మంది జనాభా అయితే వస్తూ ఉంటారు. విష్ణుమూర్తి అవతారమే మన పూరి జగన్నాథ స్వామి టెంపుల్. మీరందరూ వీలైతే రండి, దర్శించుకోండి. ఈ యొక్క వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. ఎవరైతే పూరికి వద్దాం అనుకున్నారో వాళ్ళకి ఒక వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అదృష్టంగా మా వాడు వెతికి తిరిగి మరి ఎలా అయితే సింపుల్గా దర్శనం అవుతుంది అని చెప్పి ట్రై చేసి మరి మాకు చాలా తక్కువ టైంలో దర్శనం అయ్యేలాగా మా వాడు హెల్ప్ చేశాడు. అలాగే అంతేకాకుండా ఈ స్వామికి ఈరోజు మనకి దర్శనం అవ్వాలని రాసి పెట్టుంది. చాలా బాగా జరిగిన దర్శనం అయితే నిజంగా ఆయనకి ఎప్పటికీ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాం అందరం. ఒక్కసారి ఓంకార్కి నాదేం లేదండి, ఆ టైంకి అలా జరగాలని రాసి పెట్టుంది కాబట్టి ఖచ్చితంగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.